ఇక్కడ మరో అంశం అన్న, తెలంగాణలో జర్నలిస్టుల పైన దాడులు ఎప్పుడు కూడా చూడలేదు. జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ యూట్యూబ్ ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వీళ్ళే ఎక్కువగా పనిచేసారు జర్నలిస్టు. గత ప్రభుత్వంతో చాలా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఇంకో ఆల్టర్నేట్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సోషల్ మీడియానే ఈ జర్నలిస్టులే పనిచేసారు. కానీ వాళ్ళపైనే అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇష్టారీతిగా ఇంటికి వచ్చి మరి ఎత్తికెళ్తూ ఉన్నారు జర్నలిస్టులు అని చెప్పేసి కూడా. నేనేమంటున్నా అంటే జర్నలిస్టుల విషయంలో మా జిల్లాకు చెందినటువంటి రామేశ్వరరావు గారి హస్తం దానిలో ప్రధానంగా ఉంది. పిపిఏ రెడ్డి అనేది అంటే ఏమో 66.2% ఉంటుంది, ఇంకొక ఆయనదేమో 22%, సమ్దేర్ 8% ఏమో ఉంటుంది, రామేశ్వరరావు గారిదేమో 11% ఉంటుంది. ఇది 100% ఎన్టీవీది. మీరు అడిగేది ఎన్టీవీ విషయంలో. అక్కడ మా వాళ్ళు పోలీసు వాళ్ళు, అంటే నేను అధికార పార్టీలో ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మా వాళ్ళు అంటున్నాను. పోలీసు వాళ్ళు నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, నీవు ఈ వార్త చేసినావు కదా, సంబంధిత మినిస్టర్ వినా ఈ వార్తలో నిజం ఎంత ఉంది అది ఉంటే తీసుకురండి అని చెప్పింది. లేదు మా కాడ లేదు, మేము ఉత్తగా వేసినాం అంటే ఎట్లయితుంది? అవతలేసింది మోపిలాను విన కాదు, ఆడపిల్ల వినాను. ఒక పెద్ద రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి అది. ఐఏఎస్ ఐపీఎస్లు అంటే ఉత్తగా వస్తారా? ఎంత కష్టపడి చదివితే వస్తారు, ఎంత మానసికంగా సిక్ అయి ఉంటారు. నీవు అరెస్టు చేసిన దానికే ఇంత అంటే అవతల వాళ్ళు మనోవాదానికి ఎంత గురై ఉంటారు. దాన్ని ఎందుకు గుర్తిస్తలేవు నువ్వు? నీకు సమాచారం ఇచ్చిన ఉడక నీవు ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించాలనుకుంటే ఆ ఇచ్చినటువంటి నోటీసును తీసుకొని వచ్చి ఆ పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఇది లేదు, ఇది ఉంది, ఇది జరిగింది అని చెప్పగలగాలి కదా. విదేశాలకు పారిపోవాల్సిన అవసరం ఏముంది? నన్ను ఇంటికి వచ్చి పట్టుకపోయింది, ఇంటికి వచ్చి పట్టుకపోయింది అని అంటారు. మా ఇంటికి రాకపోతే ఏడిపోతారు? ఈయన ఉండేది ఇంటికాడనే కదా, ఉంటే ఇంటికాడ ఉంటాడు, లేదంటే ఆఫీసులలో ఉంటాడు. ఈ రెండుతో వల్లే ఉంటాడు. కానీ ఈ రెండుతో వల్ల సెర్చ్ చేసిన లేకుండా ఏడ ఉన్నాడు? విమానాశ్రయంలో ఉన్నారు. వాళ్ళను వదిలిపెట్టలేదు, తీసుకొచ్చి లోపలేసినాం. నీ కోర్టు ఉంది, పోలీసులు తప్పు చెప్పింది అనుకో, కోర్టు ఉంది కదా, కోర్టులో నీది కాదని నిరూపించి నువ్వు. సమాజంలో రాజ్యాంగాన్ని కూని చేయాలనే ఆలోచన నీకు సోషల్ మీడియా కానీ ప్రెస్ వాళ్ళ కానీ ఉందా? ఉండదు కదా. ఎవరైనా గౌరవించాల్సింది రాజ్యాంగాన్ని కదా. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నావు అంటే పోలీసు వాళ్ళని గౌరవించాల్సిందే కదా, పోలీసుల దగ్గరకు రావాల్సిందేగా. నువ్వు ఎందుకు రాకుండా తప్పించుకొని పోతున్నావు? ఇప్పుడు నీకే కుటుంబాలు ఉంటాయి, నీకే మనోభేదాలు ఉంటాయి, నీకే సమాజంలో ఎట్లుంటే ఇతరులకు కూడా ఉంటాయి కదా. దానిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ప్రతిదీ ఫేస్ చేయాలి. ఒక మాట అన్నానంటే, ఒక వార్త రాసిందంటే దాన్ని ఫేస్ చేయాలి. ఎవరు కూడా వదిలిపెట్టము. ఎవరెవరైతే తప్పులు చేసి ఉంటారో వాళ్ళు నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉంటే రాయండి, చేయండి. కానీ అది వదిలేసి నీ వార్త కోసము, ట్రోల్ చేసుకోవడం కోసము, నీ సెన్సేషన్ కోసము ఏదో రాస్తంటే ఎవ్వరు ఊకోరు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. నేనేమంటున్నంటే మీడియా వాళ్ళు కొన్ని వందల ఛానళ్ళు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బదలాం చేయాలనే ఆలోచన కోసము పదే పదే తప్పు జరిగింది కానీ ఉడక ట్రోల్ చేసుకుంటూ కేటీఆర్ బ్యాచ్ మొత్తం మీడియాకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అది ట్రోల్ చేయించడానికే వాళ్ళు కొన్ని మీడియా ఛానళ్ళు పెట్టి, అంటే టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మీడియా ఛానళ్ళు పెట్టి ఈరోజు ట్రోల్ చేయించి వారి ఐపీఎస్లను కానీ మంత్రులను కానీ ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భం ఈరోజు చూసినాం. వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 100% చట్టానికి సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. అదొకటి. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది? మళ్ళీ ఆ పీఠాన్ని మళ్ళీ దక్కించుకుందా జిహెచ్ఎంసీ పీఠాన్ని? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు అనేటివి కాలగర్భంలో కలిసిపోయినవి. మనకు పోట్లాడకుండా కాంగ్రెస్ పార్టీలో పెద్ద విధానం ఏంటంటే నువ్వు నేనే ఉండి ఒకరికొకరికి పడక ఓడగొట్టుకుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓడిపోదు. ఆ విధానాన్ని తీసుకురాకండి.
అందరూ సమన్వయంగా పనిచేయండి, 100-200% గెలుస్తున్నాము అని చెప్పిండు. ఓకే. అందుకు అన్ని ఏదైతే మున్సిపాలిటీలో కానీ జిహెచ్ఎంసీలో కానీ 200% భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓకే.